దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి మాటలను ధ్యానం చేద్దాం. మనం యోహాను సువార్త ధ్యానం చేస్తూ ఉన్నాం. 12 అధ్యాయాలు ధ్యానం చేసాం. మరొకసారి ఈరోజు 13వ అధ్యాయంలోకి మనం వచ్చాం. అందులో 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. 12వ అధ్యాయంలో చాలా విషయాలు విస్తారంగా ధ్యానం చేసాం. చాలా విషయాలు మనకు చెప్పారు. మంచి కుటుంబాలు, మంచి వ్యక్తులు 12వ అధ్యాయంలో మనకు కనబడతారు. దేవుడు వారిని ఎంతో సాక్షులుగా, సమర్పణ కలిగినటువంటి కుటుంబాలుగా 12వ అధ్యాయంలో మన జీవితంలో మనం కూడా అలాగే ఉండాలని, ఏది ఏమైనా దేవునికి మహిమ రావాలి అనేటువంటి మాటల ద్వారాగా మనం దేవుణ్ణి ఆరాధించాం. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయాన్ని దాటి కాస్త ముందుకు వెళితే చాలా విషయాలు 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. శిష్యులకు దేవుడు చెప్తున్నటువంటి కొన్ని సంగతులు చాలాసార్లు ఈ యావత్ ప్రపంచము కూడా, ఈ భూమి మీద ఈ అధ్యాయం చదవని వారు ఉండరు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో అనేటువంటి విషయాలు ఇందులో చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఈ కేవలం మనం మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను గొప్ప గొప్ప అధికారులు సహితం, గొప్ప గొప్ప వారు సైతం ఈ మాటకి లోబడినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే మీరు చదివినటువంటి ఈ అధ్యాయంలో 2 విషయాలు చాలా స్పష్టంగా దేవుడు మనకి వ్రాయించి ఉంచాడు. ఏంటి అంటే, ఈ 10 వచనాల్లో కూడా దేవుని యొక్క లవ్ ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. రెండవది, దేవుని యొక్క లీడర్షిప్ కూడా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ 2 విషయాల మీద ఈ యొక్క అధ్యాయం అంతా ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క లవ్ కానీ, దేవుని యొక్క లీడర్షిప్ కానీ, అలాగే దేవుని యొక్క విధేయత, లాయల్టీ, అది కూడా మనకు అక్కడ కనబడుతుంది. సో ఈ అధ్యాయం అంతా మనం ధ్యానం చేయలేం, కానీ కొన్ని విషయాలు, మనకు తెలిసిన విషయాలను, రిపీటెడ్గా చదివిన విషయాలను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ యొక్క నాయకత్వం ఎంత గొప్పగా దేవుడు రాయించాడో ఆ మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. అందుకనే దేవుని ప్రేమ ఎలాంటిదో శిష్యులకు అక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్నటువంటి తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడట. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఈ ఒక్క వచనం చెప్తుంది, లోకములో ఉన్న తన వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. శిష్యుల వైపు చూశాడు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నా టైం అయిపోతుంది, నా టైం అయిపోయిన తర్వాత దేవుడు తాను చేయాల్సినటువంటి కొన్ని పనులు అక్కడ ఉన్నాయి. ఈరోజు దేవుడు ఆ శిష్యులను చూసినప్పుడు తన వారిని అట్లాగే చూసి దేవుడు అంటున్నాడు, అక్కడ రాసిన మాట, వారిని ఆయన ప్రేమించాడు, వారిని ఆయన ప్రేమించాడు. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, ప్రభు నువ్వు ఎంత ప్రేమించావు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎంత ప్రేమించావంటే, దేవుని ప్రేమ పలు చోట్ల పలు రకాలుగా కనబడతా ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటాడు, అంతము వరకు దేవుడు ప్రేమించేవాడట. దేవుని ప్రేమ ఎంత అంటే వీ కెనాట్ మెజర్, మనం చేయలేము. ఇంత అని కొలవగలిగేదైతే ప్రేమకి అర్థమే లేదండి. మా ఐశ్వర్య అప్పుడప్పుడు అడుగుతుంది, అమ్మ నువ్వు ఎంత ప్రేమించావో చెప్పంటే, నేను మాటల్లో చెప్పలేను అంటాను. మాటల్లో ఏ వ్యక్తి చెప్తే అది ప్రేమ కాదు, ఆ క్రియల లోపంలో చేసి చూపిస్తారు చూసావా, అదే నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు ప్రేమలన్నీ కూడా చల్లారిపోలేదు. ఈరోజు ప్రేమలన్నీ కూడా మాటల్లోనే కనబడుతున్నాయి, క్రియల్లో లేవు. ఎంత ప్రేమించావనేసి భర్త భార్యని కానీ, భార్య భర్తను కానీ గొడవలు వస్తాయి ఇంట్లో, చెప్పలేము. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు మనల్ని అంతము వరకు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. శిష్యుల పట్ల ఎంత ప్రేమ చూపించాడో మన పట్ల కూడా అంత ప్రేమనే చూపిస్తున్నాడు దేవుడు. ఈ లోకంలో చాలా రకాల ప్రేమలు ఉంటాయండి, చాలా రకాల ప్రేమలు ఉంటారు. తల్లిదండ్రుల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది,
పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది, బంధువులకి మనకి మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది, లోకానికి మనకి మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది. చాలా రకాల ప్రేమలని చాలామంది చాలా రకాలుగా డిఫైన్ చేశారు. కానీ దేవుని ప్రేమను డిఫైన్ చేయాలి అంటే అది మన ఊహకు అందదు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ప్రేమ ఎంత అంటే ప్రాణం పెట్టినంత ప్రేమ అండి దేవునిది. ఎంత ప్రేమ అంటే దేవునిది ప్రాణం పెట్టేటంత ప్రేమ. అందుకనే ఈ లోక ప్రేమలు చూస్తూ ఉంటే అన్నిటికీ కండిషన్స్ ఉంటాయి, అన్నిటికీ కండిషన్స్ ఉంటాయి. ఈ లోక ప్రేమల్లో అన్నిటిలో కండిషన్స్ ఉంటాయి. దేవుడిది అన్కండిషనల్ లవ్ అనమాట. లేదు, దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్. ఈ లోక ప్రేమను ఒకవేళ మనం చూస్తూ ఉంటే పరిస్థితులు బట్టి ప్రేమ మారిపోతూ ఉంటుంది. బట్ దేవుని ప్రేమ అన్చేంజింగ్ లవ్. పరిస్థితులు బట్టి ప్రేమలు మారిపోతూ ఉంటాయి, బట్ దేవుని ప్రేమ అలాంటి తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో అయినా అన్చేంజింగ్ లవ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో దేవుని ప్రేమ మారనే మారదు. అందుకే నేను రాసుకున్నాను, దేవుని ప్రేమలో కండిషన్ లేదు, దేవుని ప్రేమ మారిపోదు, దేవుని ప్రేమ త్యాగంతో కూడి ఉంటుంది. ఎంతవరకు అంటే ప్రాణం పెట్టేయమంటావంటే ప్రాణం పెట్టేస్తాడు ఆయన. పెట్టాడు కూడా మన కోసం. సాక్రిఫైజింగ్ లవ్. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమలో ఫర్గివింగ్ అంటే క్షమించేటువంటిది దేవుని ప్రేమ. మానవుని ప్రేమలో అది తక్కువ కనబడుతుంది. ఏంటి మానవుని ప్రేమకి మన ప్రేమ దేవుని ప్రేమకి వ్యత్యాసం అని మనం అర్థం చేసుకుంటే, దేవుడు అంటున్నాడు అంతము వరకు ఆయన ప్రేమిస్తాడంట. అనగా సంపూర్ణముగా అని కింద పుట్టినట్లో రాశాడు. దేవుని ప్రేమలో ఏముందో తెలుసా, సంపూర్ణత. మానవుని ప్రేమలో ఎక్కడో ఒక లోపం కనబడుతూ ఉంటుంది. అందుకే దేవుని ప్రేమని అగాపే ప్రేమతో పోల్చారు. అగాపే ప్రేమ అంటే ఏంటి అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. స్వార్థము లేనిది, క్షమించేది, త్యాగం చేసేది. వీటి పదంలో అగాపే అని రాశారు దానికోసం. అందుకే మనం చాలామంది మెసేజ్లు చెప్తారు, అవన్నీ మనం విన్నవే. కాబట్టి దేవుడు ఆ యొక్క శిష్యులతో అంటున్నటువంటి మాట మనుష్యుల ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ అని చెప్పడానికి. పరిస్థితులను బట్టి దేవుని ప్రేమ మారలేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందో తెలుసా, 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు, వారు భోజనము చేయుచు ఉండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. మీకు అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన అంతము వరకు ప్రేమించేటువంటి దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిని విడిచిపెట్టి ఆయన సమాధి చేయబడి మరలా లేవాల్సినటువంటి సంగతులన్నీ జరగాల్సి ఉంది. దేవుడికి అవన్నీ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దేవునికి అర్థమైపోయింది. దేవునికి అర్థమైపోయిన తర్వాత తాను ఈ లోకము నుండి వెళ్ళవలసిన గడియ వచ్చిన తర్వాత దేవుడు వారందరిని చూసి వారిని చివరి వరకు ప్రేమిస్తున్నాడు. అందులో ఒకడు గురించి రాశాడు, ఇస్కరియోతు యూదా అనేవాడు ఒకడున్నాడు. వాడు దేవుణ్ణి అక్కడ రాశాడు, అప్పగింపవలని సాతాను వాడిలో ముందే ఒక ఆలోచన పుట్టించాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే నేను అన్నాను, అన్చేంజింగ్ లవ్. దేవుని ప్రేమ పరిస్థితులు బట్టి మారిపోదు. ఎందుకంటే ఇస్కరియోతు యూదాను చూశాడు దేవుడు, వాడి మనస్సును చూశాడు, వాడి హృదయాన్ని చూశాడు, వాడి అంతరంగాన్ని చూశాడు. ఒకవేళ అలాంటి అంతరంగం మనకే తెలిస్తే చావగొట్టి చితక్కొట్టి ఆడిని మెడపట్టుకు బయటకు తోసి ఎన్ని అయిపోతాయి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అంతరంగాన్ని చూస్తే సాతాను కనబడుతున్నాడు, వాడి హృదయ ఆలోచనలు కనబడుతున్నాయి. దేవుని ప్రేమ ఎంత అంటే నేను అక్కడ రాసుకున్నాను, పరిస్థితులను బట్టి దేవుని ప్రేమ మారిపోవట్లేదు. ఈరోజు మానవులు ఎలా ఉన్నారో తెలుసా, పరిస్థితులను బట్టి మానవుని ప్రేమ మారిపోతుంటుంది. నేను చెప్పేది వాస్తవం, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వస్తే ఆ యెరూషలేములో ఉన్నటువంటి అందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా, దావీదు కుమారుడా నీకు జయము, ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా 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 అని ఏం చేస్తున్నారో తెలుసా, వారి వస్త్రాలు యేసుక్రీస్తు ముందు పరిచి ఆయన్ని గాడిద మీద ఎక్కించి యెరూషలేములో ఆయన నడిపిస్తుంటే, అబ్బా నాలంటోడైతే
సవాస్, ఈ ప్రజలు నన్ను ఎంతగా మెచ్చుకుంటున్నారు. అదే యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన ఎంటర్ అయ్యాడు. ఆ యెరూషలేములో ఆ ప్రజలు ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో. ఒక టైం వచ్చింది, పిలాతు దగ్గర మరలా ప్రజలందరూ చేరారు. ఒక టైం వచ్చింది, పిలాతు దగ్గర మరలా ప్రజలందరూ చేరితే, నేను చూపించను కానీ సమయం లేదు, ప్రజలకు పిలాతు చెప్తున్నాడు, ఈయనలో ఏ దోషం లేదు, ఏ పాపము ఈయనలో లేదు, ఏ లోపము ఈయనంటే అలా దేవుణ్ణి స్తుతించిన ఆ ప్రజలందరూ, ఆ యెరూషలేము వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ సైతానుగాళ్ళందరూ, ఇప్పుడు ఆ ప్రజలు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేస్తారు. ఒకరోజు మనల్ని ప్రేమించిన వారే మళ్ళీ మనల్ని ద్వేషిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది. కానీ దేవుడు ఎలాంటోడో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు బాగోలేనప్పుడు ఒకలాగా దేవుడు ప్రేమించే దేవుడు కాదు. దేవుడి ప్రేమ ఎంత గొప్పదే అంటే, ఇస్కరియోతు యూదాను చూస్తే ఆయన పాదాలు, ఇస్కరియోతు యూదా పాదాలు యేసుక్రీస్తు కడిగాడా లేదా? డౌటా? కడిగాడు. ఆ లాస్ట్ వచనంలో 12వ వచనం ఉంది, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత. సంగతి ఆ వ్యక్తి ఎలాంటోడని తెలుసు, ఆ వ్యక్తి మంచివాడు కాదని తెలుసు, యేసుక్రీస్తుని అప్పగించాలనుకుంటాడని తెలుసు. కానీ దేవుని ప్రేమ, ఆయన అంతము వరకు కూడా ప్రేమించాడు వారిని. దేవుని ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోవట్లేదు. దేవుని ప్రేమ కొన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా బయటికి వెళ్ళిపోతుంటే దేవుని ప్రేమ నీ పట్ల మారిపోదు, ఇంకా దేవుని ప్రేమ నీ పక్కన దగ్గర అవుతుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెరూషలేములోకి వెళ్ళిపోతే అదే ప్రజలు అన్నారు హోసన్నా జయమన్న ప్రజలు ఈరోజు మళ్ళీ అంటున్నారు సిలువేయండి. పేతురు అన్నాడు, అయ్యా నీకోసం ప్రాణం పెడతానయ్యా, ఈ ఎవడు వదిలేసినా నేను మాత్రం వదలన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? వీళ్ళందరికంటే నేను సామాన్యుని కాదు, నేను చాలా గొప్పోడిని, నీకు నాకు మధ్య అంత బాండింగ్ ఉంది, ఏమనుకుంటున్నావు? నేను వదలను అన్నాడు. ఒక దినం వచ్చింది, పరిస్థితులు పేతురుని మార్చేశాయి. మనం అనుకోవచ్చు పరిస్థితులు మార్చాయి. యేసును పట్టుకెళ్ళిపోతుంటే భయపడుతున్నాడు పేతురు, అమ్మో నన్ను కూడా ఒకవేళ. పరిస్థితులు చాలాసార్లు దేవుని మీద ఉన్న మన ప్రేమను మార్చేస్తాయి, ఇతరుల మీద ఉన్న ప్రేమను మార్చేస్తాయి. అక్కడ చాలా స్పష్టంగా దేవుడు రాశాడండి, పరిస్థితులను బట్టి. డబ్బు కోసం యోధ మారిపోయాడు. అంతకుముందు వరకు బాగానే ఉన్నాడు కదా, హాయిగా తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు డబ్బు వరకు నీకాడ ఉంచిన ఈ డబ్బులు, నువ్వే ట్రెజరరా, పోనీ అలాగైనా అడిగి మారుతాడేమో అని చక్కగా సంచి పట్టుకొని తిరుగుతున్నాడు. బాగుంది కదా, ఆయన ఉన్నంతకాలం నీకు ఆ సంచి ఉంటుంది కదా. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నీకు వచ్చిందా ఆ సంచి? వచ్చిందా? బంగారు బాధ కథ తెలుసు కదా, రోజుకు ఒక గుడ్డు పెడితే ఇక్కడ అనుకోండి ఎన్ని గుడ్లున్నాయి, ఒకసారి వేసేద్దాం అనుకున్నాడు, లేదు మాడలే, అతనిలాగా అయిపోయింది వీడి పరిస్థితి. రోజు నీ దగ్గరే డబ్బులు ఎంత వస్తే అంత నువ్వే చూసుకుంటావు కదా. కానీ ఒకరోజు దురాశతో డబ్బు ఏం చేసింది తెలుసా? మార్చేసింది దేవుని పట్ల ప్రేమ. నేనేమంటానో తెలుసా, మీరు అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒకటి మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రేమలో ఒక లోటు కనబడతా ఉంటుంది. నేను రాసుకుంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే అది మారిపోదు, అది కండిషన్స్ లేదు, అది ఎంత సాక్రిఫైస్లో అంటే ఇటర్నల్లో ఉండే, అది శాశ్వతంగా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే నేను చదువుతూ ఉంటే ఈ పేతురును చూసినప్పుడు అర్థమైంది, పేతురు ఏం చేస్తాను, నేను ప్రేమిస్తానని చెప్పిన పేతురు ఒక దినాన్న పారిపోతున్నాడు, భయపడుతున్నాడు, మారిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రభువా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు పేతురు తెలుసా? 2 సార్లు కనిపించాడు. అప్పటికే ఆయనే వెళ్ళాడు, పరిగెట్టి వెళ్ళాడు సమాధి దగ్గరికి, దూరిపోతున్నాడు తొందరలో. ఆయన లేచాడని ఆయనకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు అన్న మాటలు ఆయనకి తెలుసు, వారి మధ్యకు వచ్చాడనే సంగతి తెలుసు. ఏమంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం వర్ణించాలంటే ఆ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు తీస్తారా, మీరు చదవగలరా? యోహాను సువార్త
21వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? 10. ఇంకా కాస్త పైకి చదివితే 21 నేను చెప్తాను, ఒక నిమిషం. ఆయన 14వ వచనంలో అంటాను, యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడోసారి. 2 సార్లు కనిపించాడు కదా, మరి ఏమైంది వీళ్ళందరికీ? నేనేమంటానంటే, మనుషులు ఎట్లా ఉన్నారు, దేవుడు ఎట్లా ఉంటాడు. మానవుని ప్రేమ ఎలా ఉంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. 2 సార్లు కనిపించినటువంటి వ్యక్తిని ఎట్లా ప్రేమించాలండి, ఎట్లా చూడాలి? చాలాసార్లు దేవుడు మాట్లాడుతుంటాడు, కానీ ఇంకా మనతో మాట్లాడాలి అని ఉంటామా? మూడోసారి కనబడి మంచి ప్రశ్న వేశాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన అన్నాడు, ఎవరన్నాడో ఆయనకే ప్రశ్న వేశాడు దేవుడు. వీళ్ళందరూ 2 కూరుకుంటే కొంతమందికి నోటి తొందర ఎక్కువ, అంతే. ఆయన అడిగాడు, పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, ఆ మాట చదువుతారా? తర్వాత ప్రగల్భాలు పలికాడు కదా. ఈయన అనుకుంటాడు, ప్రభు వాళ్ళందరూ వదిలేసి నేను వదలలో, నేను సామాన్యుడు కాదు, నాకు చేతిలో కత్తి ఉంటుంది, నేను చాలా బలవంతుడిని, ఒక దెబ్బతో చెవులు కూడా నరికెత్తాను. కొంచెం ధైర్యం వచ్చింది, అప్పటికే వేస్తాడు అక్కడికి. చాలా చాలా ఉంది ఇతరులో, టాలెంట్ ఉంది, చాలా టాలెంట్ ఉంది. ఎవడు పట్టకపోయినా ఈయన చేపలు పట్టడంలో చాలా దిట్ట, అన్నిట్లో దిట్ట. అందుకే యేసుక్రీస్తులాగా ఈయన తిరగబడి సిలువ వేయించుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఆయన అడుగుతున్నాడు దేవుడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? సమాధానం చెప్పలే. ప్రేమిస్తే దేవుడు ఎందుకు ఆ ప్రశ్న వేశాడు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించావా అని అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కదా. మరి ప్రేమిస్తున్నటువంటి పేతురు చేయాల్సిన పని పేతురుకు తెలీదా? చాలాసార్లు చెప్పాడు దేవుడు, వాళ్ళతో తిరిగినంతకాలం చెప్పాడు పేతురు, వీళ్ళందరికీ చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడలు మీ మధ్యకు వస్తాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు నా పని చేయాలి, నా పరిచర్య చేయాలి అని ఎన్నోసార్లు దేవుడు వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలే. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు వారి మధ్య లేకపోయేసరికి, ప్రేమిస్తానని చెప్పినోడికి 2 సార్లు కనిపించిన దేవునికి ఈరోజు నన్ను ప్రేమిస్తున్నావైతే ప్రేమించేవాడు దేవుని పనిలో ఉంటాడు. మీకు చాలాసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నావంటే, నా గొర్రెలు ఎందుకు వదిలేసావు నువ్వు? నేను మీకు అప్పగించిన పనిని విడిచిపెట్టి సముద్రంలోకి ఎందుకు వెళ్తున్నావు? అర్థమవుతున్నాయా దేవుని మాటలు? దేవుని ప్రేమించేవాడు దేవుని పనిలోనే ఉంటాడు. మళ్ళీ అడిగితే ప్రేమిస్తున్నావంటే, మరి ఎందుకు కాయట్లేదు అట్లనే? మళ్ళీ అదే ప్రశ్నకి మళ్ళీ దేవుని మనం ప్రేమిస్తున్నాము అని చెప్తే, మనం ఒకవేళ ఇలాంటి ప్రశ్న మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఎదుర్కోకూడదంటే, అవ్వా మీరెంత గొప్పవాడు తెలుసా, 3 సార్లు కనిపిస్తున్నాడు, 3 సార్లు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అతను వెళ్ళిపోవాలి, ఇంకా సపోజ్ రేపే వెళ్ళిపోతున్నాడు అనుకో, ఆ రోజు కూడా వచ్చాడు, రండి భోజనం, వాళ్ళకి చేపలు లేవండి, భోజనానికి ఏమైనా ఉన్నాయని దేవుడు అడిగాడా? దేవుడికి అడిగాడా? ఎంత మంచిది. దేవుడు నమ్మని ఎట్లా కొలుస్తావంటే, హోషేయ గ్రంథాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. హోషేయ గ్రంథాన్ని చదివితే ప్రవక్త అయిన హోషేయకి దేవుడు అంటాడు, ఇశ్రాయేలులకి తెలియడం కోసం, హోషేయ వెళ్ళు, వ్యభిచారం చేసేటువంటి ఒక అమ్మాయిని ఏం చేయాలి, చేసుకో అని అన్నాడు. హోషేయలో ప్రశ్నలు లేదు తెలుసా? పెళ్లి చేసుకో అన్నాడు. హోషేయ వెళ్ళాడు, పెళ్లి చేసినాడు. హోషేయ పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఆమెకు కావాల్సింది ఏమిటో తెలుసా? డబ్బు కావాలి, నగలు కావాలి, బాగా అలంకరించుకోవాలి, ధాన్య ద్రాక్షారసాలు కావాలి, తోటలు కావాలి,
విస్తారమైన ఆస్తి కావాలి. నేను అనుకుంటాను, దానికి నీ గౌరవాన్ని ఇచ్చినట్టు హోషేయని ఎట్లా మర్చిపోతావు? ఇంతకుముందు నీకు సమాజంలో గౌరవం ఉందా? లేదు కదా. హోషేయ వచ్చిన తర్వాతే కదా ఆమె గౌరవం వచ్చింది. వ్యభిచారం చేసి అమ్మాయి రోడ్డు మీద నడిస్తే అందరూ ఎలా మాట్లాడతాడు? కానీ అదే హోషేయ పక్కన నడిస్తే ఆ దేశంలో ఎలా ఉంటుంది? ఈ 2వ అధ్యాయం చదివితే అక్కడ ఒక మాట చదవండి. చదివిన తర్వాత ఇంకొక విషయం చూసి మనం ఆరాధన చేద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? అంతటితో దేవుడు ఆగిపోయాడా? దేవుడు ఆగిపోతాడా? శిక్షిస్తానన్నాడు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలియాలి. దేవుడు తన ప్రజల పట్ల ఎంత మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాడో తెలియాలి. దేవుడు పరిస్థితులను బట్టి మన జీవితంలో తన ప్రేమను మార్చుకోడు. మనం మారిపోతాం పరిస్థితులు బట్టి, కానీ దేవుని ప్రేమ మారిపోదు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆ కింద అట్లాగా చదివితే దేవుడు అంటాడు. ఆ తర్వాత ఆ హోషేయ గురించి హోషేయ రాస్తూ అంటాడు. చదవక్క. ఎంత దేవుని ప్రేమ ఎట్లా చూడాలి అంటే ఈ అధ్యాయంలో హోషేయ రాసిన మాటలు చూస్తే దేవుడు ఎలా అంటాడో మనకి అర్థమైపోతుంది. వ్యభిచారం చేసే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి హోషేయ ఆమెతో 2 బిడ్డలను కనిన తరువాత ఆమె ఏం చేస్తుంది తెలుసా? మరలా అక్కడ రాసి ఆమె అనుకుంటుంది 2వ వచనంలో, అప్పుడు అది ఇలా అంటుంది, ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండేను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు నేను. నెంబర్ ఆఫ్ పీపుల్ అలా ఉన్నారండి. వేలు మీద లెక్క పెట్టచ్చు ఇలాంటి వాళ్ళు. దేవుని దగ్గరకు వచ్చిన మేలు జరగలేదని, రోగం పోలేదని, జబ్బు పోలేదని, నా పిల్లలకు మంచి ఉద్యోగం దొరకలేదని, వాళ్ళ భక్తి ఎంత ఉందో చూసుకోవడం లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఏమీ జరగలేదు, ఏమీ దొరకలేదు అని ఇంతకుముందే బాగుందని చెప్పుకునే వాళ్ళు చాలామంది. కానీ నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? చాలా ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరలా అని ఒక పాట రాశాడు. పిమ్మట దానిని ఆకర్షించి నేను అరణ్యములోనికి ఇశ్రాయేలుకు రాబోతున్న దినాల్లో జరగబోయే సంగతి. దానిని నేను ఆకర్షించి నేను అరణ్యములోకి తీసుకొని వెళ్ళిపోయి అంటున్నాడు. అక్కడ దానితో ప్రేమగా మాట్లాడతాడట. ఎట్లా వస్తుంది ప్రేమ? వస్తుందా? ఈయన చేసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాతవాడి దగ్గరికి వెళ్ళిపోతే ఆ ఇట్నివన్నీ ఇది నాకు దేవుడు ఇచ్చాడు లేకపోతే అతను ఇచ్చాడు అనుకోవట్లా. తను ఏదో సంపాదించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను ఆమెను మరలా ఆకర్షించి నేను అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి ఆమెతో మరలా ఆమె నేను ప్రధానం చేసుకుంటాను. దేవుని ప్రేమ ఇలాంటి ప్రేమ. నీతో అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజలతో ఒక దినం మాట్లాడబోతున్నాడు, వారిని ఆకర్షించబోతున్నాడు. ఆ యొక్క సియోను కొండ మీద జరిగే సంగతి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారమే. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మనల్ని దేవుణ్ణి ఒక పక్క నమ్ముకుంటూ లోకం వైపు ఒకవైపు ఆకర్షించబడుతూ ఉన్న మన దేవుణ్ణి ఆ రోజు కొండ మీద, సిలువ మీద, కలువరి కొండ మీద వేలాడుతున్న ఆ దేవుడు నిన్ను ఆకర్షించలేదా? ఆయన అంటాడు, మరలా నేను వారిని ఆకర్షించాల్సినటువంటిది అవసరత వచ్చింది. ఆ సిలువను చూసే కదా నీవు ఆకర్షించబడ్డావు. మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఆ త్యాగాన్ని చూసే కదా నువ్వు ఆకర్షించబడ్డావు. నేను మళ్ళీ వెళ్తాను, నేను మళ్ళీ దానిని ఆకర్షిస్తాను. ఈసారి తీసుకుని అరణ్యంలోకి వెళ్తాను, ప్రేమగా మాట్లాడు. చితక్కుటి ఎలా అసలు ఆగటం? మనుషులు అయితే అలాగే చేస్తాం. దేవుడు అలా అంటాడు కాదు కదా, ప్రేమగా మాట్లాడదు. చదువుతుంటే పరిస్థితులను బట్టి మన దేవుడు మారిపోవట్లేదు. ఈరోజు మన దేవుని ప్రేమలో చాలా త్యాగం ఉంది. లవ్ అంటే ఎలా ఉంటుందో ఆ ఒక్క మాట మీకు చూపించాను. ఆయన మారట్లేదు, మనమే మారిపోతూ ఉంటాం. ఆయన మేలు చేయడంలో ఎప్పుడూ వెనకంజ వేయట్లేదు, మనమే మారిపోతుంటున్నాం. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, దేవుని ప్రేమ ఏ పరిస్థితుల్లో నా పట్ల మారనిది అని చెప్పాలి మనం. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని ప్రేమ నా పట్ల అలాగే ఉంటుంది. పౌలు అంటాడు 8వ అధ్యాయంలో, ఒకసారి తీస్తారన్నమాట. పౌలు అయ్య గారు రాస్తూ అంటాడు 38వ వచనంలో,
దేవుని ప్రేమ ఏ పరిస్థితుల్లో కూడా అసలు మారదు. ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాయదు. ఆ 8వ అధ్యాయంలో రోమాపత్రిక అంతే కదే. ఏది ఏ పరిస్థితి కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను దూరం చేయలేదు. అది ఆకలైనా మరణమైనా ఏ పరిస్థితి అయినా కూడా అది క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాయలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ ఎప్పుడు స్థిరంగా ఉండే ప్రేమ. అది అక్కడ రాశాడు, ఎంత చక్కగా రాశాడు నా మాట. అధికారులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేసేది ఈ భూమి మీద ఏది కూడా లేదు. నేను ఈ మాట చదివే ముందు మా అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తాడు కదని నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటే జస్ట్ ఈ మాటకు ముందు నేను అనుకున్న ప్రభు నా దేవుని మాట్లాడచ్చు కదంటే ఆ 8వ అధ్యాయంలో నేను చదువుతుంటే ఆ పైన 30వ వచనంలో నాకు దొరికింది, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. ఎలా తెలుసా అత్యధిక విజయము? ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారాగా అన్నిటిలో అత్యధిక విజయం. యోహాను రాస్తూ అంటాడు, మొదటి యోహాను 4:5 ఆయనే మొదట మనలను ప్రేమించెను. మీరు ఇద్దరు భార్యాభర్త ఇంటర్వ్యూ చేస్తే, ఒకవేళ ఇంటర్వ్యూ చేసిన మీరు ఎప్పుడైనా చూస్తే మై కొట్టుకొని ఫస్ట్ అడుగుతాడు, అక్క లవ్ చేసిందని అడుగుతారు. కొంచెం ప్రమాదమే. ఎవరు ముందు లవ్ చేశారు ఇద్దరులో అంటే చూపించుకోవడం కాదు, నేనే ఫస్ట్ ఒకవేళ లవ్ చేశాను అనుకోండి, భార్యను అనుకోండి, గొప్ప ప్రౌడ్గా ఉంటుంది వాళ్ళకి. నేను ఫస్ట్ లవ్ చేయలేదు, నన్ను ఇష్టపడి ఆయనే. గొప్ప ప్రౌడ్గా ఉంటుంది. ఎందుకు చెప్పు? నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను చూసి లవ్ చేశాడు. ఒకవేళ ఆమె నా గురించి చెప్పింది అనుకో, నేనే ఫస్ట్ లవ్ చేశాను అనుకో, మనకి ఇంకా మేసాల కింద నుండి పైకి తిరిగిపోతుంటాయి అన్నమాట. అంటే దేవుడు తానే మనలను అంత గొప్పోలువా, అంత గొప్పోలువా, అంత అందం ఉందా మనలో? రక్తపు మడుగులో ఉన్నామట మనం. దేవుడు మనలో చూసినప్పుడు ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, ఎజ్కేల్ గ్రంథం రాస్తాడు, రక్తపు మడుగులో ఉన్నామట మనం. మరి మనం ఎట్లా అందంగా కనిపించాం? పుట్టిన వెంటనే నేను చూస్తే ఒళ్ళల్లా బాగలేదు మా వాడికి, అంతా ఒంటి మీద ఏంటుంటుంది, లోపల ఉన్నదంతా ఇక్కడ అంటుకుంటుంది, అసలు ఏం బాగలే. కానీ దేవుడు ఎలాంటి తెలుసా? నిన్ను చూడగానే తానే మొదట మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. అంత ప్రేమించాడు కాబట్టి అప్పుడు అంటాడు, తన లీడర్షిప్ ఎలాగొని తెలుసా? నేను మరి చెప్పను కానీ తన లీడర్షిప్ సమస్త అధికారం అతనికి ఉందట. తండ్రి సమస్త అధికారమును తనకి ఇచ్చాడని 3వ వచనంలో రాశాడు. తండ్రి సమస్త అధికారం తనకి ఇచ్చినా కూడా అధికారాన్ని వదిలేశాడండి ఆయన. అధికారాన్ని పక్కన పెట్టాడండి. యోహాను సువార్త 13:3 తనకు సమస్తం మీద అధికారం ఇచ్చాడట దేవుడు. మరి అంత అధికారం ఇస్తే వీడికి వేయలేడా యోధాకి ఒక దెబ్బ? అలా అయితే దేవుడు అట్లా ప్రేమ కలిగిన దేవుడు అవుతాడు. సమస్త అధికారము తన చేతికి అప్పగించినా సరే తన సర్వాధికారాన్ని ఆయన వదిలిపెట్టి సేవకుడయ్యాడు. ఆయన లీడర్షిప్ ఎలాగుంటుందో తెలుసా? ఆడు తప్పు చేస్తున్నాడని తెలుసు, బట్ ఆయన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన వల్లే ఈయనకు నష్టం జరుగుతుందని తెలుసు, బట్ ఆయన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే ఈయన ద్వారాగా, ఆయన వల్లనే ఈయన సిలువకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈయన ఇవ్వకపోతే ఇంకొన్నాళ్ళు దేవుడు పరిచర్య ఉండేదేమో. ఇప్పుడు ఆయన వచ్చి అందుకంటాడు దేవుడు, అరే బాబు నేను ఎట్లాగా చచ్చిపోతాను కానీ నువ్వెందుకురా సాతానుకు అవకాశం ఇచ్చావు? అసలు నువ్వెందుకురా ఆ ఊబులో పడ్డావు? ఈరోజు అన్నీ ఎరిగిన దేవుడు అంటాడు, సమస్త అధికారము దేవునికి ఉంది, సమస్తము చేయగలడు. అన్నీ ఎరిగిన వాడు అధికారాన్ని తీసి ఇలా పక్కన పెట్టాడు, సైలెంట్గా ఉన్నాడు. అక్కడ తాగాడా? ఆ భోజనం దగ్గర నుంచి లేచాడు, ఈ పై వస్త్రాన్ని చేసి పక్కన పెట్టాడు. ఎవరు వేసుకుంటారు పై వస్త్రం తెలుసా? ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, గురువులు, పెద్దలు, రాజులు, గొప్పలు వేసుకుంటారు పై వస్త్రాలు. దేవుడు తన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశాడు. మనకున్న ఒక్కటి తీసి మనం పక్కన పెట్టలేం తెలుసా? ఒక్కటి
నా చదువు, నా డిగ్రీ నేను పక్కన పెట్టలేను, నా హోదా పక్కన పెట్టలేను, నా పేరు ముందు డాక్టరేట్ పక్కన పెట్టలేను. దేవుడు పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడండి. తన అధికారాన్ని పక్కన పెడుతున్నాడండి, తన హోదాను పక్కన పెడుతున్నాడండి, తన మహిమను పక్కన పెడుతున్నాడు. ఏం పెట్టలేదు మనం ఇంకా. నేను అందుకే అంటాను, మనుషుల ప్రేమ ఎలాంటిదిరా బాబు అంటే, మనం పక్కన పెట్టని ప్రేమ అండి. పక్కన పెట్టకుండా మీద నుంచి మాట్లాడుతుంటాం మనం. నో, దేవుడు వస్త్రాన్ని తీసి అలా పెట్టాడంటే మీకు సింపుల్గా కనిపించవచ్చు. గురువులు, నాయకులు, పెద్దలు, రాజులు, అధికారులు వేసుకునే పై వస్త్రాన్ని, రాజ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు. నేనంట మనకు మామూలు వస్త్రంగా అనిపించచ్చు, నేనంటే రాజ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడండి. ఆయన రాజు అండి, ఆయన యాజకుడు అండి. యాజక వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడండి, రాజ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడండి. ఆ రెండు పక్కన పెట్టి, ఆ రెండు వాటిని వదిలిపెట్టి ఈరోజు ఏం చేస్తా తెలుసా? ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకుంటున్నాడు. రాజు సేవకుడయ్యాడు, యాజకుడు దాసుడయ్యాడు. అవుతాడా? ఈ లోకంలో చూస్తే అవుతాడా? అవడు. మనిషి అయితే అవ్వడండి. ఎప్పటికీ మనం ఇంకా అలా లేం. అందుకే దేవుడు సంపూర్ణులు అవ్వండి అంటున్నాడు. అందుకే నేను రాసుకుంటే ఈ మాట నాకు ఒకటే నచ్చింది. నడుముకు తువాలు కట్టుకుంటున్నాడు, దాసుడు అయిపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసా? తువాలు కట్టుకుంటే ఆగాడు, ఆయన వెళ్ళి పాదాలు పట్టించుకుంటున్నాడు. నో, పాదాలేంటి? మన కోపం ఉంటే మనం చేతులే పట్టుకోం. పాదాల వరకు ఎందుకు నాయనా? పాదాల వరకు ఎందుకు? చేతులే పట్టుకోం మనం. పాదాల వరకు వెళ్తావా? అసలు కన్నెత్తే చూడడం, అసలు చేతుల వరకు ఎందుకు? ఒకవేళ చూసామంటే ఎర్రగుంటుంది ఆ కన్ను. ఎలాగుంటుంది? ఎర్రగా అయిపోతుంది కన్ను. ఎందుకు అయిపోతుంది తెలుసా? దేవుని ప్రేమ వేరు, మానవుని ప్రేమ వేరు. అది అగాపే లవ్ అండి. అది అంతం వరకు ప్రేమిస్తుంది. ఆయన చెప్పేశాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదురా బాబు, నేను పరిచారము చేయటానికే వచ్చాను. దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు అది. ఏ మానవుడు చేయలేడు, అది ఏ మనిషి చేయలేడు, ఏ యాజకుడు చేయలేడు. పక్కన పెట్టడం కష్టం. మహిమను వదిలేడండి. ఆయన రాశాడట, దేవునితో సమానముగా కూర్చుండేటువంటి స్థాయి ఆయనది, దేవునితో ఈక్వల్ పొజిషన్ ఆయనది. ఆయన ఏం చేశాడో తెలుసా? అంత ఈక్వాలిటీ కలిగిన ఆయన దాసుని స్వరూపం ఎక్కడ కనిపించిందో తెలుసా? పౌలు ఎందుకు రాశాడో తెలుసా? ఈ 13వ అధ్యాయంలో కనిపించింది పౌలుకి దాసుని స్వరూపం. అందుకే రాశాడు ఆ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో మాట, ఆయన దేవునితో సమానంగా కూర్చుండేవాడు, ఉండేవాడు. అలాంటోడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇంకా మనం చేయలేదు, చేయడం కూడా కష్టమే. ముగింపులో మీరు ఆరాధన చేసినప్పుడు ఎట్లా ఆరాధన చేయదు తెలుసా? ప్రభువా, మీరు ఎంత ప్రేమిస్తున్నారంటే, మీరు అంతం వరకు ప్రేమించే దేవుడు. ఇస్కరియోతు యోధాని మీరు ఎంత ప్రేమించారు అంటే, ఆయన ఏం చేస్తాడో నీకు తెలిసినా మీరు వెళ్ళి ప్రేమించేటువంటి గొప్ప ప్రేమ మీది. మీ ప్రేమలో క్షమాపణ ఉంది, మీ ప్రేమలో త్యాగం ఉంది, మీ ప్రేమ మీరే మొదట మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నేను ఆకర్షించట్లేదు ఆయన్ని, ఆయనే నన్ను ఆకర్షిస్తున్నాడు. రా, నీకు మేలు చేసి ఆకర్షిస్తున్నాడు, నీ రోగం తగ్గించి ఆకర్షిస్తున్నాడు, నీ కొడుకు ఉద్యోగం ఇచ్చి ఆకర్షిస్తున్నాడు, నీకు రాని ఏవైనా ఎలవెన్స్లు ఉంటే వచ్చి ఆకర్షిస్తున్నాడు. ఎన్ని ఆకర్షణలో ఒకటా? నువ్వేం చెప్తావు అసలు? నిన్ను ఎట్లా ఆకర్షించాడంటే, నేను అంటాను, ప్రభువా, నేను చిన్నప్పుడు చచ్చిపోతుంటే నాకు ఈ డాక్టర్ బాగు చేయలేని రోగము, ఏ మనిషి బాగు చేయలేని రోగము, ప్రభువా నువ్వు బాగు చేసావు. దేవుడు నన్ను ఆకర్షించాడు. మీరు ఆలోచించుకోండి. ప్రభువా, మీరు ఎంతగా మమ్మల్ని ఆకర్షించారంటే, ఒకరోజు పాపంలోకి వెళ్ళిపోతుంటే నా ప్రభువు నన్ను ఆపాడు, నన్ను ఆకర్షిస్తున్నాడు, నన్ను ఆపి నన్ను ఆకర్షించి నాతో మాట్లాడుతున్నాడు. ఇంతకంటే శ్రేష్టమైన జీవితం ఉంది, అందులోకి వెళ్ళిపోతాం. దేవుని ప్రేమ ఎట్లా అంటే, మనం ఎలా ఉన్నా ప్రేమిస్తాం. పరిస్థితులను బట్టి ఆయన మారడు, కండిషన్స్ ఆయన పెట్టడు. ఆయన ప్రేమ క్షమించేది, త్యాగపూర్వకమైనది, స్వార్థము లేనిది. అందుకే మనం దేవుడిని ఆరాధించాలి. దేవుడు మన పాదాల వరకు వస్తున్నాడు. దేవుడు తన వస్త్రాన్ని విడిచిపెడుతున్నాడు. ఏం విడిచిపెడుతున్నావు అంటే, చాలామంది రావాలి, ఎందుకు రాలేదు? కొన్ని వాటిని విడిచిపెట్టలేక. దేవుడు మరి అంత వదిలేసి అవుతుంది, దేవుడు చేయగలడు. దేవుడు అంటాడు,
నేను ఎలా ఉన్నానో మీరు అలా అవ్వాలంటాడు దేవుడు. అలా అవుతున్నామంటే మనం ఆరాధిద్దాం. ప్రభువా నీ ప్రేమను బట్టి, నీ నాయకత్వాన్ని బట్టి వందనాలు.